రోహిత్ కోహ్లీ రిటైర్ అయినా, అశ్విన్ కూడా టాటా చెప్పేసిన భారత జట్టు మాత్రం అదరగొట్టేసింది. ఇంగ్లాండ్నే వణికించేసింది. కుర్రాళ్లతో నిండిన జట్టు మంచి మార్కులు సాధించింది. ఒకరిని మించి ఒకరు అనుకునేలా ఆకట్టుకున్నారు. కెప్టెన్ గా తొలి సిరీస్ తోనే శుభ్మన్ గిల్ సూపర్ హిట్ అయ్యాడు. కెప్టెన్ గా సెట్ అయిపోయే ప్రదర్శనతో సెలెక్టర్లను మెస్మరైజ్ చేశాడు. ఓవరాల్ గా భారత్ ప్రదర్శన బాగానే ఉన్నా కొన్ని పాఠాలు మాత్రం నేర్చుకోవాల్సిందే. వెస్టిండీస్ తో సిరీస్ నుంచి మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ 4వ స్థానానికి వెళ్లిపోయాడు. దీంతో 3వ స్థానంలో భారత్ ఇద్దరు ప్లేయర్లను ప్రయోగించింది. వన్డౌన్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ను ఆడించింది. కానీ వన్డౌన్లో అంచనాలకు తగినట్టుగా ఇద్దరూ ఆడలేకపోయారు. కఠిన ప్రత్యర్థి ఎదురైనప్పుడు భారత జట్టు మరింతగా సవాలు విసరాలంటే 3వ స్థానంలో బలమైన ఆటగాడే ఉండాలి. నిలకడగా పరుగులు సాధించే ఆటగాడు అవసరం. ద్రావిడ్, పుజారా తర్వాత ఆ స్థానంలో ఇంపాక్ట్ చూపించగలగాలి. అందుకే 3వ స్థానంలో ఎవరు బెస్ట్ అన్న దానిపై సెలెక్టర్లు ఆలోచన చేయాలి. ఇతర ఆప్షన్లను పరిశీలించాలి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా ఆ లోటు తెలియకుండా కేఎల్ రాహుల్ హిట్ అయ్యాడు. ఓపెనర్ గా తనదైన ముద్ర వేశాడు. పరుగుల మోత మోగించాడు. సెంచరీలతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా ఇరగదీశాడు. విదేశీ పిచ్చులపైన సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. సిరీస్ లో జైస్వాల్ 411 పరుగులు కొడితే రాహుల్ 534 పరుగులు సాధించాడు. గణాంకాలు ఇద్దరివి బెటర్ గానే ఉన్నాయి. కానీ ఇద్దరూ కలిసి ఒక్క ఇన్నింగ్స్ లో కూడా 100 పరుగుల పార్ట్నర్షిప్ ను నమోదు చేయలేకపోయారు. మ్యాచ్లు గెలవాలంటే పార్ట్నర్షిప్సే కీలకం. ఈ విషయంపై ఓపెనర్లు ఫోకస్ చేయాల్సిందే. భారత జట్టుకు పేస్ ఆల్రౌండర్ సమస్య ఉంది. హార్దిక్ పాండ్యా టెస్టులకు దూరమైనప్పటి నుంచి ఈ సమస్య వెంటాడుతోంది. ఆసీస్ టూర్లో నితీష్ కుమార్ రెడ్డి తానున్నానంటూ ముందుకొచ్చాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో గాయపడ్డంతో నితీష్ కుమార్ రెడ్డికి సరైన ప్రత్యామ్నాయమే కనిపించలేదు. వచ్చిన అవకాశాలను శార్దూల్ ఠాకూర్ వినియోగించుకోలేకపోయాడు. విదేశాల్లో ఆడినప్పుడు సరైన పేస్ ఆల్రౌండర్లు ఉండాల్సిందే. అందుకే నితీష్ కుమార్ రెడ్డి బరిలో లేనప్పుడు సరైన ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో పంతు చూపించే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. టెస్ట్లను కూడా వైట్ బాల్ ఫార్మాట్ మాదిరిగా ఆడేస్తాడు. అయితే పంతు లేకపోతే మిడిల్ ఆర్డర్లో దూకుడు తగ్గుతోందనే వాదన ఉంది. అందుకే పంతు లాంటి దూకుడైన మరో ప్రత్యామ్నాయం కూడా భారత్కు ఉండాలని చర్చ జరుగుతోంది. సరైన మూడో పేసర్ కూడా చాలా అవసరమని మాజీలు అంటున్నారు. బుమ్రా, సిరాజ్, షమీలా ఇంపాక్ట్ చూపించే మరో బౌలర్ ఎవరో తేల్చుకుని సరైన అవకాశాలు ఇవ్వాలని చెబుతున్నారు. నిలకడగా రాణించే యువ బౌలర్లను ఎంచుకోవాలంటున్నారు.